కుంభరాశి జూలై కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి జూలైలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కుంభరాశి వారు జూలై నెల ప్రారంభించిన కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులను అదుపు చేయండి. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. జూలై నెలలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. ఈ నెలలో కుంభరాశి వారికి దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. విద్యాపరంగా చూస్తే కుంభరాశి విద్యార్థులు కష్టపడి చదవవలసిన సమయం. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకుంటారు. ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణగా ఉండడం చాలా ముఖ్యం. మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కనే విద్యార్థులకు మంచి అవకాశం ఉంటుంది. మీ మేనేజర్, సహోద్యోగులు, మైనర్లతో సహా మీ పెద్దలతో మంచి సంబంధాలను కొనసాగించడం మంచిది. ఉద్యోగ పరంగా చూస్తే ఉద్యోగం మారాలనే ఆలోచన పెట్టుకోవద్దు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సంతానంలో ఒకరికి సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు తీసుకువస్తాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. లేని పక్షంలో ఎవరైనా ద్రోహం చేయవచ్చు. మీ ఉద్యోగ జీవితంపై చాలా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులతో వాదనలు లేదా వివాదాలకు దిగకుండా ఉండడం మంచిది. మీ సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండండి. ప్రస్తుత నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార పరంగా చూస్తే వ్యాపారుల కోసం మీ సుదీర్ఘ ప్రయాణంలో మొదటి నుంచి మీరు మంచి ఆర్డర్లను పొందడం ప్రారంభిస్తారు. మీ వ్యాపారం కొనసాగుతుంది. కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. కాబట్టి మీరు అవకాశాల కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాలక్రమేణా వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఈ కాలం స్టార్టప్లకు కూడా మంచిది. మీరు మీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం, కొత్త ఒప్పందాలపై సంతకం చేస్తుంటే మీరు ఈ నెల మొదటి అర్ధభాగంలో అలా చేయడం మంచిది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో మీకు సహాయపడడానికి అనుభవజ్ఞుల నుంచి సలహాలను పొందడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అనవసరమైన అడ్డంకులను నివారించవచ్చు. కెరియర్ పరంగా చూస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతి లభిస్తుంది. పరిశోధన, ఇతర సంబంధిత రంగాలలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు కష్టపడి పనిచేయడం, లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి. ప్రభుత్వ రంగంలోని వారికి బదిలీలు లభిస్తాయి. విషయాలు గందరగోళంగా లేదా కష్టంగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. ఓపిగ్గా పరిస్థితిని నిర్వహించాలి. మంచి పని ప్రయత్నాలకు మీరు గుర్తింపు పొందవచ్చు. ఈ కాలంలో మీరు కొన్ని రత్నాలు, ఆభరణాలను తిరిగి పొందవచ్చు. తొందరపడి ఆస్తులు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ బడ్జెట్ మొత్తం కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొందరు వ్యక్తులు సానుకూల ఫలితాలను పొందవచ్చు. మరికొందరు ఆర్థికపరమైన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడులు లేదా జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలున్నాయి. పరిశోధన, ఇతర సంబంధిత రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. దీంతో మీరు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక జాతకానికి సంబంధించి వారు మంచి ఆర్థిక స్థితిలో ఉంటారు. రాబడులు అద్భుతమైనవి. ఖర్చులు చాలా చక్కగా ఉంటాయి. మీరు కోరుకున్నంత పొదుపు చేయలేరు, కానీ మీరు ఆస్తి, నగలు కొనుగోలు చేయవచ్చు. సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు కూడా మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. కుటుంబ పరంగా చూస్తే మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలను పొందుతారు. గతంలో ఏర్పడిన విభేదాలు, అపార్థాలను తొలగించుకునేందుకు ఈ సమయం బాగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పెద్ద మార్పులు ఉండవు కాబట్టి వారు సగటు ఫలితాలను పొందుతారు. మీరు కుటుంబంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కొన్ని వివాదాలు మీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి. మీరు మీ కుటుంబంతో కలిసి మెరుగ్గా ఉండే అవకాశాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితానికి చాలా మంచిది. మీ కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది.
ఇక వివాహ జీవితం గురించి చూస్తే ప్రేమ వ్యవహారాల్లో తాజాదనం కనిపిస్తుంది. మీరిద్దరూ రొమాంటిక్గా గడుపుతారు. ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లాభం పొందవచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. ప్రేమికులకు ప్రేమ ఫలించి వివాహం జరగవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి. ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొన్ని ముఖ్యమైన పనులు మీ ఇంట్లో ప్రారంభమవుతాయి. ఆరోగ్య సమస్యలు మీ పనిని ప్రభావితం చేస్తాయి. మీ శారీరక స్థితిని మెరుగుపరచడానికి మీరు మీ మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు అనారోగ్యానికి గురి కావచ్చు. ఈ కాలంలో అలసట, తక్కువ నిరోధక శక్తి గురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు నడక కానీ వ్యాయామం కానీ చేయాలి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ నెల ఓర్పుతో వివాదాలు సమసిపోతాయి. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగంలో చిక్కులు, సమస్యలు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆశలు కలుగుతాయి. అనారోగ్యం శాంతించింది. దూరపు బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు వస్తాయి. మధ్యలో ఆస్తి వివాదాలు వస్తాయి. అనుకోని శుభాలు కలుగుతాయి. ఈ నెలయందు ఆర్థిక సమస్యలు అనుకూలం. రావాల్సిన బాకీలు వస్తాయి. దూరపు ప్రాంత బంధువులు వస్తారు. ఆత్మీయుల సూచనలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో తెలియని ఒప్పందాలు వస్తాయి. ధైర్యం రక్షిస్తుంది. సహచర్య మిత్రత్వంలో ముందుకు సాగండి. కోరుకున్న జీవితం లభిస్తుంది. శక్తి వంచన లేని ప్రజలు మిత్రులుగా లభించగలరు. ఆర్థిక స్థితిలో జాగ్రత్తలు అవసరం. ఈ నెలలో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆనందకరంగా ముగిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ధనం సమకూరుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన కాలం. మొత్తంగా కుంభరాశి వారికి జూలై నెల సృజనాత్మకత, ప్రేమ, పిల్లలపై దృష్టి పెట్టడాన్ని సూచిస్తుంది. మీ రంగాలకు మరింత ప్రాధాన్యతనిస్తారు. ఈ కాలం ఆరోగ్యం, రోజువారీ దినచర్యల్లో సవాళ్లను సూచిస్తుంది. కమ్యూనికేషన్, అభ్యాసంలో ఊహించని పరిణామాలు వస్తాయి. ఈ కాలం ఏకాంతం, ఆత్మ పరిశీలన అవసరాన్ని సూచిస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక నమ్మకాలు, ప్రయాణాల్లో మార్పులను తీసుకొస్తుంది. ఇది ఆచరణాత్మక ఆలోచన, ఆదాయాన్ని పెంచే సమయాన్ని సూచిస్తుంది. ఈ నెలలో మీ వృత్తిలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పని భారం పెరుగుతుంది. పై అధికారులతో విభేదాలు తలెత్తుతాయి. ఏదైనా ప్రమాదకరమైన నిర్ణయాలు ఉద్యోగ నష్టంతో సహా అననుకూల ఫలితాలకు దారితీయవచ్చు. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నందున దాన్ని వచ్చే నెల వరకు వాయిదా వేయడం మంచిది. మరోవైపు పనికి సంబంధించిన చిన్న ప్రయాణం ఈ నెలలో ఉండవచ్చు. కొన్నిసార్లు చిన్న పనులను చేయడానికైనా ఎక్కువగా శ్రమించాల్సి రావచ్చు. అయితే ఈ శ్రమ అనుకున్న ఫలితాన్ని ఇవ్వడం వలన మీరు అప్పటిదాకా పడిన శ్రమను మర్చిపోగలుగుతారు. ఇది ఆచరణాత్మక ఆలోచన, ఆదాయాన్ని పెంచే సమయాన్ని సూచిస్తుంది. ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆదాయంలో గణనీయమైన లాభాలు లేదా పెరుగుదల లేనప్పటికీ మీరు మీ ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఇంటి మరమ్మతుల విషయంగా లేదా వాహన విషయంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల కొంత సవాల్తో కూడిన సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. మీ పెరిగిన పని ఒత్తిడి మీ ప్రియమైన వారితో అపార్థాలకు దారితీస్తుంది. మీరు సహనం, ప్రశాంతతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొంతకాలం ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా మీరు మీ ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే మీ ఉద్యోగం కారణంగా లేదా వ్యాపారం కారణంగా ఏర్పడే పని ఒత్తిడి వెన్నునొప్పి, తలనొప్పి వంటి శారీరక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అంతేకాకుండా మానసికంగా కూడా ఈ నెలలో మీరు ఒత్తిడికి గురి కావచ్చు. సరిగ్గా విశ్రాంతి తీసుకోవడం, సమతుల్య ఆహారం తినడం, మీ శ్రేయస్సు గురించి శ్రద్ధ వహించడం గుర్తుంచుకోండి. వ్యాపారస్తులకు భాగస్వాములతో సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార భాగస్వామి వల్ల కలిగే మోసం లేదా నష్టం గురించి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. అలాగే ఈ నెలలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో విద్యార్థులకు గణనీయమైన ఒత్తిడి, అవరోధాలు ఉండడం వలన ఇది వారి సహనానికి సవాలుగా ఉంటుంది. అయితే పట్టుదల, కఠోర శ్రమతో అనుకున్న ఫలితాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారు సరైన ప్రణాళికతో కృషి చేస్తే అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ నెల ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. ఆరంభంలో ఇబ్బందులున్నా ఆఖరి నిమిషంలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఈ నెల ప్రారంభంలో కన్నా మధ్యలో బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. వ్యాపారులు లాభాలు పొందుతారు. సమర్థుడైన వ్యక్తి సహాయంతో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి.
మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ చేరడం ద్వారా వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది. ప్రేమ సంబంధాల పరంగా జూలై ప్రారంభం అనుకూలంగా ఉండకపోవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఖర్చులు అదుపు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఎట్టకేలకు పై పోస్టులు సాధిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. ఇక పాటించవలసిన పరిహారాలు. ఆదిత్య హృదయం చదవడం మంచిది. కుంభరాశి వారు 7 ముఖాలు గల రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం జరుగుతుంది. గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు కనపడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. సాధువులు, సన్యాసులు, అవసరమైన పిల్లలకు ఆహారం అందించండి. ఆదివారం భైరవ ఆలయాన్ని సందర్శించండి. మీ ఆహారంలో పప్పు మరియు ఎండుమిర్చి ఎక్కువగా ఉపయోగించండి. పేద మరియు కార్మిక వర్గ ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇష్టదైవ ఆరాధన శుభకరం. మనస్సును స్థిరంగా ఉండడానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.